వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్పై వైఎస్ షర్మిల మరోసారి తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ఇటువంటి అన్న ఉండడం కళంకితం అంటూ ఒక తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఈ వివరాలపై మాట్లాడేందుకు ప్రముఖ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ ఏంటి సార్, వైఎస్ షర్మిల మళ్ళీ తన అన్నపై మరోసారి చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసింది ఆమె. అంటే అసలు ఏం జరుగుతుంది, ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంది ఆమె? అంటే ఇక్కడ జాగ్రత్తగా గమనించవలసింది ఏంటంటే అండి, తెలుగుదేశం మోడస్ ఆఫ్ ఆపరండి ఏంటంటే అమ్మ అక్క చెల్లి, రెండోది ఊకిల్డ్ బాబాయ్. ఈ రెండు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులకి ఇచ్చిన ఒక బ్రహ్మాండమైన టాస్క్. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో లైమ్లైట్లో ఉంచాలి. సో దాని చేత ఏం చేస్తారంటే చూడండి, మనకి ప్రతిసారి ఒక కాంటాక్ట్ రెన్యువల్ బేసిస్లో ఒక పీసీసీ అధ్యక్షురాలే ఉండి ఆవిడకి ఏమైనా తలా తోక బుద్ధి జ్ఞానం ఇంగిత జ్ఞానం ఏమైనా ఏడిసిందా షర్మిలమ్మకి? చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకునే బ్యాచ్ తప్ప ఆవిడకి ఏమైనా ఒక కాంగ్రెస్ విధి విధానాలు ఏమైనా ఉన్నాయా? పక్కన జేడీ శీలమ్మ గారు ఉన్నారు, ఆయనైనా కాస్త ఇంగిత జ్ఞానం ప్రదర్శించొద్దు. ఏం మాడుతున్నావు నువ్వు అని. ఎందుకంటే ఈవిడ రాష్ట్రంలో ఇప్పుడు రూలింగ్ గవర్నమెంట్ చేస్తున్న పనుల్ని అంటే తూర్పారపడడానికి ఒక అపోజిషన్ పార్టీ చేయవలసిన వైటల్ రోల్. అన్నశైలికి తగ్గుకోవాలంటే అక్కడ కడప చర్చిలో కూర్చున్న ఫాదర్ గారి ముందు కన్ఫెషన్ బాక్స్లో అన్నను పిలిచి కూర్చోబెట్టి నీ కన్ఫెషన్ అడిగి చెప్పు. రూపాయల ఆస్తి ఎత్తేసావు, ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు ఇల్లు ఎత్తేసావు, నువ్వే చెప్తావు. పక్కన ఆడపిల్ల అంటే ఆడ నుంచి వచ్చిన ఏడపిల్ల, ఈ తొక్క తోటకూర అరికథలన్నీ ఆ పనికిమాల ఏదో ఇంటర్వ్యూలు అన్నిటికీ చెప్పావు కదా. నాకు అర్థం కాదు, మీ ఆయన ఏమైనా ఇల్లరకములుడా? జీవితాంతం నీ ఇంటి నుంచి డబ్బులు తెస్తాను కానీ బతకలేడా? ఏమన్నా ప్రవచనాలు చెప్పుకుని తిరుగుతున్నాడు కదా బయట. ఏదో నాన్న ఆస్తి నాకు రాలేదని ఏదైనా ఆడపిల్ల ఏంటంటే రామారావు గారి చట్టం ప్రకారం ఏదైనా అన్న ఆస్తి ఏంటమ్మా నాకు అర్థం కాదు. పోను అన్న ఆస్తి ఏదో ఆయన ఇచ్చిన కాటికి ఇచ్చాడు, ఆ షేర్లు ఏవో ట్రాన్స్ఫర్ పెట్టుకుని ఏదో తగలడే తెల్లి అంటే నువ్వు చేసిన పని ఏంటి? షేర్ ట్రాన్స్ఫర్ ఫీజు వేవ్ ఆఫ్ చేస్తారట ఈ పార్లమెంట్ సెషన్లో అని పూర్ణ కుంభం ఎత్తి పెట్టుకున్నావు. అవే కదా సరస్వతి ప్రాజెక్ట్ ట్రాన్స్ఫర్ అవ్వకుండా అటాచ్మెంట్లో ఉన్నాయి కదా. అవును, అది కూడా ఈడీ అటాచ్మెంట్లో ఉన్నవి కావాలని చెప్పి ట్రాన్స్ఫర్ చేయించుకోవడం అంటే అక్కడ బెయిల్ రద్దు అవ్వాలనే ఒక కుట్రలో భాగమే. అదే పనికిమాలిన పనులు అండి. నేను పనికిమాలిన పనులు చేస్తే ఏడు చేస్తాడు ఎవడన్నా? ఫస్ట్ థింగ్, నువ్వు మాడిన మాటలు చాలా తప్పమ్మా. అన్న ఇలాంటి అన్న ఉండకూడదు ఏంటి నువ్వు అసలు? ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టో లేదా ఏదైనా మాట్లాడి నీ విషయంలో ఒక్క పొల్లు మాట మాట్లాడింది ఈ రోజుకి చూపించు. నువ్వు పక్క సునీతమ్మ పక్క చెలరేగిపోతుండ్రు మైక్ దొరకగానే. బుద్ధిగానే ఏమైనా ఏడిసిందా, ఏడవలేదా? సరే, నీకు పర్సనల్ వెంజెంటాలు ఉన్నాయి. ఓ పక్క మీ అత్తమ్మ మీ రాజశేఖర రెడ్డి గారి సిస్టర్ మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు మీ ఇద్దరి గురించి? ఇంత సెల్ఫిషా? మీరు జాగ్రత్త చూడండి, ఈ రెండు సబ్జెక్టులు ఎలా లైమ్లైట్లో ఉంచుతున్నారు వాళ్ళు. ఓ 10 రూపాయలు డబ్బులకి కక్కుర్తా ఇంత బతికి ఇంటి వెనకాల చచ్చింది అంత సమానం. ఏంటిది ఈ దిగజారుడు రాజకీయాలు ఏంటి? సరే, కాంగ్రెస్ పరంగా తూర్పారపెట్టు. గతంలో జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులు ఈ విధంగా ఈ తెలుగుదేశం రెక్టిఫై చేసిందో లేకపోతే వీళ్ళిద్దరూ ఈ పనులు చేయట్లేదో చెప్పవే. ఓ పక్క పెన్షన్లు ఎంతమందికి ఇవ్వాలి, ఎంతమందికి ఇస్తున్నారో తెలియట్లేదా? అమ్మఒడికి తల్లికి 100 ఇస్తున్నారు, ఎంతమంది పిల్లలు ఉన్నారు రాష్ట్రంలో, ఎంతమందికి ఇవ్వట్లేదు? ఆ డేటాలు ఏవి లేవని ఇదే రాపటి. ఎవరో నీకు పీసీసీ అధ్యక్షురాలు ఇచ్చారు, నాకు అర్థం కదా. రాష్ట్రంలో ఎదుర్కొంటున్న సమస్యలు, అరే అకాల వర్షాలు అకాల తుఫాను వచ్చి కేంద్ర ప్రభుత్వం నుంచి రూపాయి ఇవ్వకపోతే ఓ బీజేపీనో మాటనో ఈ తెలుగుదేశం పార్టీ ఇక్కడ రూలింగ్ గవర్నమెంట్ ఉంది వాళ్ళని ఒక్క మాటనో ఈ పనికిమాల చేత జగన్మోహన్ రెడ్డి మీద పడి ఆడవడానికి కానీ ఈ దిక్కుమాల ప్రెస్ మీట్లు ఇదేనా కాంగ్రెస్? దీనికైనా మీ నాన్న వైభవం తెచ్చి తిరగబెట్టేస్తున్న కథలు చెప్తున్నా. ఇక్కడ ఓవరాల్గా ఆమె చేసినటువంటి వ్యాఖ్యల్లో ఇంకా యాక్చువల్లీ 2009లో 2024లో ఆమె పోటీ చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి కడప నుంచి ఆమె ఇచ్చుకున్నటువంటి ఎఫిడవిట్లోనే దాదాపు 236 కోట్లు క్యాష్ చెక్కుల రూపంలో జగన్ నుంచి తీసుకున్నట్టు ఉంది. సో మరి అక్కడ తనే స్వయంగా చెప్పుకుంది జగన్ ఏకంగా ఈ 13 ఏళ్లలో 236 కోట్లు ఇచ్చినట్టు. అయినా సరే అక్కడ ఎఫిడవిట్లో తను సమర్పించింది, మళ్ళీ ఇప్పుడు ఈ వ్యాఖ్యలు చేస్తుంది. ఏమనుకోవాలి? అందుకే చెప్తున్నాను సార్, ఒక తీరువా దెబ్బ ఓ తీరు తెన్ను ఏవీ లేని జడ్డి రాజకీయాలకి ఈ జడ్డితనాన్ని కూడబెట్టి రాజకీయాలు చేస్తే కాంగ్రెస్ వాళ్ళు ఇలాగే ఉంటారు. ఇప్పుడు ఓ పక్క ఆవిడ ఎఫిడవిట్లే క్లియర్గా మా దగ్గర మీ దగ్గర ఉంటాయి. మనం ఇంక జగన్మోహన్ రెడ్డి డేట్ ఇచ్చాడు ఇవన్నీ మాకేటి తెలిస్తే మీకేటి తెలిస్తే అంతే కదా మనకు తెలియదు. ఆ ఎఫిడవిట్ల ప్రకారం తర్వాత ఇడుపులపాయలో ఉన్న 51 ఎకరాలు ఇచ్చిన విషయాలు ఇవన్నీ మనం ఇప్పుడు కాదు, యాజ్ పర్ రికార్డ్స్ చూసి మాట్లాడుతున్నాం. ఇంకే ఆస్తులు సరస్వతి ప్రాజెక్ట్స్ నాకు తెలిసింది నేను చెప్తున్నాను, షేర్ ట్రాన్స్ఫర్ విషయం. ఇవి కాకుండా ఇంకేమున్నాయి? ఇక్కడ నాకు ఏ రోజైనా నేను
భారతీయ సిమెంట్స్ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారో లేకపోతే భారతం పేరు మీద పెట్టారు అనుకున్నాం, కానీ రాజశేఖర రెడ్డి గారు భారతీయ సిమెంట్స్ పెట్టారని ఎప్పుడన్నా అనుకున్నాం? ఎప్పుడు లేదు. అలాగే సాక్షి పేపర్ జగన్మోహన్ రెడ్డి స్టార్ట్ చేస్తే మనకెందుకు ఆ పేపర్ అని రాజశేఖర రెడ్డి గారు అన్నారన్న విషయం కూడా మనం ఆడుకున్నాం కదా. అవును, అంటే రాజశేఖర రెడ్డి గారు స్టార్ట్ చేయలేనట్టు కదా దాని అర్థం. అంతే అంతే. ఉదాహరణకి సాక్షి విషయం నేను భారతీయ సిమెంట్స్ మనకు తెలిసినవే చెప్తున్నాను. అవును, సరస్వతి ప్రాజెక్ట్స్ నాకు తెలిసినంత వరకు ఈ సాగర్ సొసైటీలో షర్మిలమ్మ ఇంట్లోనే అది ప్రాజెక్ట్ ఇనిషియేషన్ స్టార్ట్ అయింది. నేను కూడా అది అవగాహనతోనే చెప్తున్నా. దాంట్లో ఆవిడ షేర్ హోల్డర్ కాదని ఆయన ఎప్పుడు కాంట్రాక్ట్ చేయలే కదా, చేయలేదు. మరి యాన్ని తెచ్చి మాట్లాడుతుంది తలవా తోకాలని తీరువా దెబ్బలని దిక్కుమాల మాటలని. అంటే ఇక్కడ షర్మిలని సునీతని ఇది రెండు కలిపి మాట్లాడండి. సునీత కలిపి మొత్తం సునీత ఏమో వివేకానంద రెడ్డి హత్య కేసులో జగన్ ఇరికించాలనే ప్రయత్నం చేస్తుంది. షర్మిల ఏమో ఆ కేసుతో పాటు తన ఆస్తికి సంబంధించిన కేసులో జగన్ ఇప్పుడు చేయడానికి ఈ కేసు చూడండి సార్, మీకు పంపించాను నేను, ఇది డిస్ప్లే చేయించండి వెనకట్ల. ఈ తలా తోకాలని పెట్టినది ఈ సునీతమ్మ పెట్టిన బుర్ర తక్కువ కేసులన్నీ చెప్పు తీసుకుని కొట్టే అవతల డిస్మిస్ చేసి సిరిసింది సుప్రీంకోర్టు. 24 ఇవాళ 24వ తారీఖు డేట్ కూడా ఉంది, వెరిడిక్ట్ ఇచ్చారు. మీరు వెనకాల డిస్ప్లే చేయండి, నేను చేస్తాను. ఓకే. సో ఇవన్నీ తలా తోక లేకుండా అల్లాన్ని ఎంక్వైరీ చేయి, ఇల్లుని ఎంక్వైరీ చేయి, భారతం అని చేయి, ఎన్నాళ్ళు టైం వేస్ట్ చేసింది ఆవిడ. మళ్ళీ గుడి మీద గంట సామెత ఇంట్లో అని పెట్టుకుని వేసిన ఈ కోతి వేషాలకి ఖచ్చితంగా సమాధానం వస్తుంది అతి దగ్గరలో. ఎంతమందికి మానసిక శోభకు గురి చేసింది. ఓ తండ్రి సమానుడైన భాస్కర్ రెడ్డికి ఓ పక్కన, ఆయన ఎవడండి బాబాయే అవినాష్ రెడ్డి వాళ్ళ నాన్నగారు. ఎన్నో సంవత్సరాలు బట్టి రాజశేఖర గారి కుటుంబానికి విధేయత చాటుకుంటున్న గంగిరెడ్డి వాళ్ళ నాన్నకి అత్యంత విలువైన మనిషి అతను. ఓ పక్క ఆయనకి ఏమైనా పెద్ద పెద్ద సంవత్సరాలు ఉండి వాళ్ళందరికీ దోచిపెట్టి చెడు అన్నది కూడా లేదు ఆవిడికి. ఆ గంగిరెడ్డి ఒక ఎర్రిబాగులుడు. వీళ్ళ మీద నీ కక్షలు. ఆ పిఏ రామకృష్ణారెడ్డి ₹1 జీతం తీసుకోకుండా ఎన్నాళ్ళు పనిచేసాడు, చూపించి నీ పరంగా ఎన్ని డబ్బులు ఇచ్చి స్థిరపడిపోయారు. ఆవిడ పక్క ఆవిడే దాష్టికం. ఎందుకంటే కేవలం ఆడపిల్లలు అని చెప్పి ఒక అవినాష్ రెడ్డో లేకపోతే జగన్మోహన్ రెడ్డో అన్నీ మూసుకొని కూర్చుని ఉన్న పాపానికి చెలరేగిపోతున్నారు బయట. ఎంతసేపు అమ్మ మీ ఇద్దరి గురించి మాట్లాడడం, ఆ పైసలతో పూరపర్రలు మాడతాను నేనైతే షర్మిలమ్మ గురించి. అవసరమా మనకి అవే మాడవలసినవి? ఎవరి గురించి మాడతాం? నీ గురించి ఏమైనా పొరపాటున మాడితే అది మా దేవుళ్ళాడి సమ వ్యక్తి, మాకు రాజశేఖర రెడ్డి గారికి అవమానం. మేము దేవుడితో సమానంగా పూజించుకుంటాం ఆయనకి అవమానం అని ఆలోచిస్తున్నాం. ఒక్కసారి ఆలోచించు, ఒక్కసారి కామా పెట్టు, ఫుల్ స్టాప్ పెట్టు. నోరుంది కదా అడ్డు ఆపు లేకుండా ఏది పడితే అది మాడుతూ నువ్వే పక్క చెప్తున్నావు అన్న నాకు 236 కోట్లు ఏ అన్న ఇచ్చి చచ్చిపోతున్నాడు నాకు చూపించు ఒకడికి. అందుకు కళ్ళ ముందు అదాని అంబానీలు ఇద్దరు ఉన్నారు మనకి. అంబానీ తమ్ముడు అది గడ్డి కరుస్తున్నాడు చిన్నోడు, ఆయన రూపాయి సాయం చేసి చెరబడిపోయా ప్రపరకుబేరుడు కదా. ఊరికే గమనించరా ఏవినా? ప్రజలు చూడలేదు అనుకుంటున్నారా? ఎన్నాళ్ళు ఈ దిక్కుమాల విన్యాసాలు సిబిఐ సుప్రీంకోర్టుని వీళ్ళని కూడా తనాయించేస్తున్నారు వీళ్ళు. ఎవరితోనూ చూసుకుని వెనకతరా మీకు ఖచ్చితంగా చెప్తున్నాను కదా, వీళ్ళిద్దరూ తెలుగుదేశం పార్టీ ఎజెండాను ఎగ్జిక్యూట్ చేస్తున్నారు ఇద్దరు. వాళ్ళ దగ్గర ఉన్నాయి ఈ దిక్కుమాల అస్త్రాలు రెండు. ఊకిల్డ్ బాబాయ్ అక్కకి అమ్మకి చెల్లికి అన్యాయం చేశారు. ఈ 2 ఎజెండాలు ఆలవే. మీరిద్దరు జడ్డోల్లోకి ఉంటే ఇలాగే వాడతారు వాళ్ళు, ఇంకో 10 ఏళ్ళు వాడతారు మిమ్మల్ని. ఇంత గతికట్టుపోయిన ఇంత దిగజావుడు రాజకీయాలు ఫస్ట్ టైం చూస్తున్నాం. ఇంత ఘోరమా? ఓ చిన్న మాట అసెంబ్లీలో ఎవడన్నాడో ఎవడు విన్నాడో తెలీదు, మొత్తం చెరిగేస్తున్నారు వాళ్ళ దాకా. భువనేశ్వరమ్మని అన్నారని మీకేమైంది? అన్ని మాటలు ఓ పక్క భారతమని అంటారు, ఓ పక్క మీ ఇద్దరిని అంటున్నారు. ఏమైనా అర్థమవుతుంది మీకు? తల్లి విజయమ్మను కూడా బెదిరిస్తోంది, అవసరమైతే బెదిరింపులు కూడా దిగుతోంది అనే ఒక ప్రచారం అయితే కూడా స్టార్ట్ అయింది. సార్ ఒకటి మాత్రం నేను చెప్తాను, ఆ అమ్మాయి మహాజిద్దు. షర్మిలమ్మ చిన్నప్పటి నుంచి మహాజిద్దు, అది అందరికీ తెలుసు. తన పట్టిన కుందేలకి 3 కాళ్ళు అంటే 3 కాళ్ళు అనేదాకా ఎవరిని వదలదు. ఇటుకటు ఆయన కబందాస్తాలు ఈవిడ చిక్కడిపోయిందా, ఈవిడ కబందాస్తాలు ఆయన చిక్కడిపోయా అంటే తెలిసిన వాళ్ళందరికీ తెలుసు ఆన్సర్. వాళ్ళిద్దరూ వాళ్ళిద్దరూ ఆడిస్తుంటే ఆడుతున్నారు, అదైతే పక్క. వీళ్ళిద్దరికీ వెనక నుంచి కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం తెలుగుదేశం నుంచి వస్తుంది, ఇందులో మొహమాటమే లేదు. వాళ్ళ ఎజెండా వీళ్ళు ఫుల్ ఎగ్జిక్యూట్ చేస్తున్నారు సార్. ఇప్పుడు లాస్ట్కి ఏమవుతుంది, తల్లికి చెల్లికి అన్యాయం చేశారన్నది వాళ్ళు చెప్పిన దాన్ని వీళ్ళిద్దరూ బయటకు వచ్చి విన్యాసాలు చేస్తే అవునా నిజమా అని ప్రజలు నమ్మే కాన్సెప్ట్ని ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తున్నారు. మీరు గమనించారా? రెండోది ఏముంది, ఎంతసేపు బాబాయిని హత్య చేశారు అనగానే ఈవిడ సిబిఐని సుప్రీంకోర్టుని అందరినీ తనాయించేస్తున్నా వాళ్ళ జస్టిఫికేషనే మళ్ళీ ఈవిడ కూడా ఎగ్జిక్యూట్ చేస్తుంది. మీరు గమనించుకోండి. రెండు దీంట్లో సఫలీకృతం అవుతున్నారు ప్రజలు, న్యాయ నిర్ణేతలు అంతే 29లో తేల్చుకుంటారు. ఎందుకంటే వివేక హత్య కేసులో కూడా నేనే మర్డర్ చేశానని చెప్పి బెయిల్ మీద తిరుగుతున్నటువంటి దస్తగిరి ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటో అందరికీ తెలుసు. అటువంటి వ్యక్తికి అత్యంత కాస్ట్లీ లాయర్ లోధ్రా వాదించడం ఏంటనేది అక్కడ అర్థమవుతుంది. దరిద్రం చూసారా లోధ్రాకి?
మర్డర్ ఎవరు చేశారని వాదించింది సునీత పక్కన ఆయనే. అదే విక్టిమ్ కి అతనే, మర్డర్ accused కి అతనే. ఎదవకి ఈ ఎదవే చేశాడని తెలిసి కూడా ఆడిని కాపాడడానికి కూడా వాదిస్తుంది. విక్టిమ్ కి అక్యూజ్డ్ కి ఒకటే లాయరు. అంటే దాని అర్థం ఏంటి? కొండతల కింద పెట్టుకుని రాళ్ళ కోసం ఎతకనట్టు అన్నమాట. అంటే న్యాయం వీళ్ళ దగ్గరే ఉంచుకొని న్యాయం కోసం అన్వేషిస్తున్నారు. అంటే విలువైన కోర్టు సమయాన్ని వృధా చేస్తున్నారు. ఇది అసలు నాకు తెలిసి సుప్రీంకోర్టు ఈజీగా 2 నిమిషాల్లో గ్రహిస్తే చూడండి. వీళ్ళకి తీర్పు అన్నది ఎలా ఉంటుందంటే చెంపపెట్టే ఉంటుంది. ఇవాళ అవినాష్ రెడ్డి గారి కేసులు అన్ని పిటిషన్లు డిస్మిస్ చేసి వాళ్ళ ఆర్డర్ ఏదైతే వచ్చిందో అతి దగ్గరలో వీళ్ళకి పూర్ణకుంభం బదులైపోద్ది. అదైతే వాస్తవం.